హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే పర్సంటేజ్ టాపిక్లో ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి చూద్దాం. ఓకేనా? పర్సంటేజ్ టాపిక్లో ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఏ, బి అండ్ సి ఆర్ 3 candidates who have taken part in an election which have 25,000 total voters in the voter list. ఓకేనా? మనకు టోటల్ ఎన్ని ఇచ్చింది? ఇప్పుడు 25,000 ఇచ్చిండు ఓటర్స్ లిస్టులో. నెక్స్ట్ ఏమన్నాడు? 30% పీపుల్ డు నాట్ ఓట్. ఇందులో 30% ఓటు వేయని వాళ్ళట. 30% మనకి ఎంత అవుతుంది? 0 క్యాన్సల్, 0 క్యాన్సల్, 25 ముళ్ళ 75. సో 7,500 వీళ్ళు నాట్ ఓటు వేయని వాళ్ళు. నెక్స్ట్ ఏమన్నాడు? రేషియో ఆఫ్ క్యాస్టింగ్ ఓట్స్ ఎమంగ్ ఆల్ 3 ఈజ్ 13:7:15 అన్నాడు. వీళ్ళు నాట్ ఓటు వేయని వాళ్ళను ఏమంటారు? నాట్ క్యాస్టింగ్. మనకు క్యాస్టింగ్ ఓటు వేసే వాళ్ళు ఎంతమంది అవుతారు? ఇది 30% అని అన్నాడు. మనకు 70% ఓటు వేసిన వాళ్ళు అవుతారు. సో అప్పుడు మనకు 70% ఆఫ్ 25,000 చేయండి. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 25 ఏళ్ళ మనకి ఎంత? 25 ఏళ్ళ, 25 నల్ల 100, 100, 125, 150, 175, 2 zeros. ఓకేనా? 17,500 ఏమో మనకు ఓటు వేసిన వాళ్ళు. ఓకేనా? అంటే క్యాస్టింగ్ ఓట్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నాడు? మనకు ఈ క్యాస్టింగ్ ఓట్స్కి మనకు రేషియో ఇచ్చిండు. ఎంత? 13:7:15 ఇచ్చిండు. ఓకేనా? ఇచ్చిండంటే ఈ టోటల్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది అన్నట్టు 17,500. ఇదెంత? 13 + 7 20, 20 + 15 ఎంత? 35. X ఈజ్ ఈక్వల్ టు 17500. 35 1 35 5 175 00. X ఈజ్ ఈక్వల్ టు 500 వచ్చింది మనకు. ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ విన్నర్ అండ్ సెకండ్ రన్నర్ అప్ క్యాండిడేట్ ఇన్ ద ఎలక్షన్. మనకు విన్నర్ అండ్ సెకండ్ రన్నర్ అప్ అన్నాడు. మనకు విన్నర్ ఎవరు ఇందులో? ఈయనకు 13 parts, ఈయనకు 7 parts, ఈయనకు 15 parts. మనకు విన్నర్ ఎవరు? 15 parts. ఓకేనా? 15 parts అంటే 15x. నెక్స్ట్ ఏమన్నాడు? సెకండ్ రన్నర్ అప్ అని అన్నాడు. ఏడేమవుతాడు? విన్నర్ తర్వాత ఇటు ఫస్ట్ రన్నర్ అప్. సెకండ్ రన్నర్ అప్ ఎవరు? 7x. సో మనకు డిఫరెన్స్ అడిగిండు వీళ్ళది. విన్నర్ ఉన్న సెకండ్ రన్నర్ అప్ అది. ఇప్పుడు 15 - 7 ఎంత అవుతుంది మనకు? 8x. ఇప్పుడు మనకు అదే అడిగిండు 8x. మనకు x వాల్యూ ఎంత వచ్చింది? 500. సో 8 × 500 8×5 40. సో 4,000 అనేది మనకు ఆన్సర్. ఓకేనా? ఫస్ట్ మనకు టోటల్ ఓట్స్ ఇచ్చిండు 25,000. ఇందులోకి వెళ్ళి 30% పీపుల్ ఓటు వేయని వాళ్ళు. 30% ఓటు వేయని వాళ్ళు అని అంటే మనకు ఓటు వేసిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్? 70% ఆఫ్ 25,000 కనుక్కోవాలి. ఓకేనా? వేసిన వాళ్ళను క్యాస్టింగ్ ఓట్స్ అని అంటారు. మనకు రేషియో ఇచ్చిండు వాల్యూడ్ ఓట్స్కి. నెక్స్ట్ ఏమన్నాడు? ఈ టోటల్ పార్ట్స్కి ఇది కనుక్కొని ఎక్స్ వాల్యూ కనుక్కున్నాక మనకు విన్నర్దున్న సెకండ్ రన్నర్ అప్ అది డిఫరెన్స్ అడిగిండు. ఇలా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఇన్ యాన్ ఎలక్షన్ ఓన్లీ 2 candidates పార్టిసిపేట్స్. ఓన్లీ 2 candidates అట. మనము వాళ్ళని ఏమనుకుందాం? ఒకటి X, ఒకటి Y అనుకుందాం. నెక్స్ట్ ఏమన్నాడు? Y got 100% ఓట్స్ దాన్ X. X కంటే అది 100% ఉన్నదంట. అంటే మనము ఒకవేళ ఇది 100x అనుకున్నాం అనుకో ఎక్స్ని, Y 100% మోర్ అన్నాడు. దీనికి ఇంకా 100 కలిపితే 200x అన్నట్టు. ఓకేనా? X ఇది 100 అంటే ఇది 200x. మనం రేషియో వేద్దాం. 100 1 100 2. అప్పుడు ఏమవుతుంది? ఇది x అయితే ఇది 2x అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ y got 400 less votes దెన్ ఓట్ ఆఫ్ y బికమ్ ఈక్వల్ టు y. ఓకేనా? మనం ఈ y 400 ఓట్స్ లెస్ అయితే xకి ఈక్వల్ అని అంటున్నాడు. అప్పుడు అంటే 2xకి మనం 400 ఓట్స్ లెస్ చేస్తే మనకి xకి ఈక్వల్ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ x ఇటు వస్తే 2x - x ఈజ్ ఈక్వల్ టు 400. 400 ఇటు వస్తే ప్లస్. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 400. నెక్స్ట్ ఏమన్నాడు? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అని అన్నాడు. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత? ఇది ఇది 1 part అయితే ఇది 2 parts. టోటల్ ఎంత? x + 2x ఎంత? ఇది టోటల్. ఓకేనా? టోటల్ ఓట్స్ ఇది. ఇప్పుడు మనకు 3x అనుకోవాలి. 3x అంటే 3 × x ఎంత వచ్చింది? 400. 4 ముళ్ళ 1200. సో టోటల్ 1200 ఓట్స్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏమన్నా? ఇన్ యాన్ ఎలక్షన్ ఓన్లీ 2 candidates పార్టిసిపేట్ అండ్ P got 50% లెస్ దెన్ Q. మనకు P అండ్ Q పర్సన్స్ ఇచ్చిండు. P Q. ఇక్కడ ఏమన్నాడు? P got 50% లెస్ అన్నాడు. మనం Q 100x అన్నాం అనుకో,
ఈయనకి 50% లెస్ అట. 50% లెస్ అంటే ఇదెంత 50. ఓకేనా. దీని రేషియో కనుక్కుందాం. ఇది కూడా బిఫోర్ టైప్ క్వశ్చనే ఉంది. 50 1 జా 50 2 జా. సో అప్పుడు మనకు రేషియో ఏమవుతుంది, ఇది x అయితే ఇది 2x అయింది. నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ Q got 200 less Q got 200 less votes, then there would have been a tie. ఒకవేళ మనకు క్యూకి 200 ఓట్స్ లెస్ అయితే ఈ పీ తోటి టై అవుతుందంట. సో అప్పుడు 2x మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు 2xలోకి వెళ్ళి ఎక్స్ తీసేస్తే ఎంత, ఈజ్ ఈక్వల్ టు 200. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం అడిగిండు, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ ఓట్స్ అన్నాడు. టోటల్ ఓట్స్ ఎంత మనకు, ఎక్స్ ప్లస్ 2x ఎంత 3x. సో 3 ఇంటూ 200, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 600. సేమ్ సెకండ్ క్వశ్చన్ లెక్కనే థర్డ్ క్వశ్చన్ ఇచ్చిండు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇన్ అన్ ఎలక్షన్ 2 candidates పార్టిసిపేట్స్, 10% ఆఫ్ పీపుల్ డిడ్ నాట్ క్యాస్ట్ ఓటు. మనం ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 100x అనుకుందాం. ఓకేనా. ఇందులో మనకి ఏమన్నాడు, 10% ఆఫ్ పీపుల్ డిడ్ నాట్ క్యాస్ట్ ద ఓట్ అన్నాడు. 10% ఓటు వేయని వాళ్ళు. అప్పుడు మనకి ఎంత అవుతుంది, 0 0 0 క్యాన్సల్, 10x. అప్పుడు 100xలోకి వెళ్ళి 10x తీసేయండి, ఎంత 90x. వీళ్ళు ఓటు వేయని వాళ్ళు 10%. ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళు ఎంత 90x. నెక్స్ట్ ఏమన్నాడు, అండ్ 33% ఆఫ్ క్యాస్ట్ ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. మనకు ఇవి ఓటు వేసిన వాళ్ళు క్యాస్టింగ్ ఓట్స్. ఓకేనా. ఇందులోకి వెళ్ళి మనకి ఏమన్నాడు, 33% అంటే ఎంత 1/3. ఈ 33% ఆఫ్ క్యాస్టింగ్ ఓట్స్ ఎంత మనకు 90x. ఇవి ఇన్వాలిడ్ అట. 3 1 జా 3 3 జా 30x. ఇవి ఇన్వాలిడ్ అట. సో అప్పుడు మనకు వ్యాలిడ్ ఎంత అవుతుంది, ఇవి ఇన్వాలిడ్. అప్పుడు 90x మైనస్ 30x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, 60x అనేది మనకు వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్. ఓకేనా. మనకు టోటల్ 100x. అందులోకి వెళ్ళి 10% అసలు ఓటు వేయని వాళ్ళు 10 ఎంత వచ్చింది, 10% 10x వచ్చింది. అందులోకి వెళ్ళి తీసేస్తే 90x. వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు. ఈ ఓటు వేసిన దాంట్లోకి వెళ్ళి ఈ 33% ఇన్వాలిడ్. ఈ ఓటు వేసిన వాటికి వెళ్ళి ఇన్వాలిడ్ తీసేస్తే మనకు వ్యాలిడ్ వచ్చింది, అది 60x. ఓకేనా. అప్పుడు ఏమన్నాడు, లాసర్ ఏమన్నాడు, గెట్స్ 30% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. నెక్స్ట్ ఓడిపోయిన వానికి 30% వ్యాలిడ్ ఓట్స్ వస్తే మనకు గెలిచిన వానికి ఎంత రావాలి, ఈయనకి 30% వచ్చిందనుకుంటే విన్నర్కి ఎంత రావాలి 70%. ఈ విన్నర్ లూజర్. సో ఇప్పుడు ఏమన్నాడు, ఇంకా షీ లాస్ట్ ద ఎలక్షన్ బై 240 ఓట్స్ అన్నాడు. దీనికి డిఫరెన్స్ ఎంత, 30%కి 70%కి 40%. సో అప్పుడు మనం ఎలా వేసుకోవాలంటే 40% ఆఫ్ ఇక్కడ ఎంత వ్యాలిడ్ 60, x ఈజ్ ఈక్వల్ టు 240. ఓకేనా. అప్పుడు 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 6 4 24 x ఈజ్ ఈక్వల్ టు 240. 24 1 జా 24 10 జా x ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు, మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అన్నాడు. మనకు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత 100x. సో 100 ఇంటూ 100x ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఇక్కడ x అంటే ఎంత 10 ఈజ్ ఈక్వల్ టు 1000. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఓట్స్. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైందా, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 100x. వాళ్ళకి వెళ్ళి 10% ఓటు వేయని వాళ్ళు. అందులోకి వెళ్ళి తీసేస్తే మనకు ఓటు వేసిన వాళ్ళు వచ్చారు. ఈ ఓటు వేసిన వాటిలోకి వెళ్ళి ఇవన్నీ ఇన్వాలిడ్. ఇళ్ళకి వెళ్ళి ఇలా తీసేస్తే మనకు వ్యాలిడ్. ఈ ఓడిపోయిన వాడికి 30% వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి, అంటే విన్నర్కి 70% వచ్చినాయి. సో ఈ డిఫరెన్స్ 40% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు 240. ఇందులోకి వెళ్ళి ఎక్స్ వస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ విలేజ్ ఎలక్షన్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ 2 people, A and B. 30% ఆఫ్ టోటల్ ఓట్స్ ఇన్ ఏ విలేజ్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్. ఫస్ట్ మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 100 అనుకుందాం, 100x. ఇందులోకి వెళ్ళి ఏమన్నాడు, 30% ఆఫ్ టోటల్ డిడ్ నాట్ క్యాస్ట్. 30% ఆఫ్ 100x 0 0 0 ఎంత 30x. అప్పుడు 100xలోకి వెళ్ళి 30x తీసేస్తే ఎంత అవుతుంది మనకు 70x ఏమో ఓటు వేసిన వాళ్ళు. అప్పుడు ఇఫ్ ఏ క్యాండిడేట్ గాట్ 60% ఆఫ్ క్యాస్టెడ్ ఓట్స్,
ఏ అనేవానికి 60% వచ్చినాయి. అప్పుడు బి అనేవాడికి ఎంత రావాలి? 40%. షీ వోన్ బై 28 ఓట్స్ అని అన్నాడు. సో ఈ డిఫరెన్స్ చూసుకోవాలి. ఎంత అవుతుంది? 60% మైనస్ 40% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20%. అప్పుడు 20% ఆఫ్ వాల్యూడ్ ఓట్స్ ఎంత? 70. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంతతోటి విన్ అయింది? 28 ఓట్స్ తోటి. 21 జా 25 జా 5 ఎక్క 5 4 14. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 ఎక్క 14 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. నెక్స్ట్ ఏం అడిగిన? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద విలేజ్ అన్నాడు. ఫస్ట్ మనకి ఎంత టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్? 100x. 100x ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎక్స్ అంటే ఎంత? 2. సో 200. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 200. నెక్స్ట్ క్వశ్చన్. In a recent election, candidate A received 35% of total votes. A ఎంత? ఫస్ట్ మనకు 100x అనుకుందాం. 100x అంటే ఏ 35% వచ్చినాయట వాల్యూడ్. నెక్స్ట్ క్యాండిడేట్ బి 28% ఆఫ్ టోటల్ ఓట్స్ అండ్ ద రిమైనింగ్ ఓట్స్ ఆర్ డివైడెడ్ అమాంగ్ అదర్ స్టూడెంట్స్. రిమైనింగ్ ఈ 35 ప్లస్ 28 మనకి ఎంత? 8 10 13 63% వచ్చింది. సో 100%లోకి వెళ్ళి 63% తీసేస్తే మనకి ఎంత? 37% అనేది రిమైనింగ్ డివైడెడ్ అమాంగ్ ద అదర్ స్టూడెంట్స్ అని అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ వాస్ 800. మనకేమిచ్చిండు? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ వాస్ 800 అని అన్నాడు. అంటే మనకు 100x ఈజ్ ఈక్వల్ టు 800 ఇచ్చిండు. అప్పుడు మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100 1 100 8 1కి 8 ఇచ్చిండు. మనకు 37% అని అడుగుతున్నాడు. 37% అంటే 37 ఇంటూ 8 వేయండి. చేస్తే ఏమవుతుంది? 756 8 3 24 296 పీపుల్ వచ్చారు. 37%కి 296 పీపుల్ వచ్చి ఓకేనా. 296 ఇది పర్సెంటేజ్ అనుకున్నా. మన 100% ఈజ్ ఈక్వల్ టు 800 ఇచ్చిండు. 1%కి ఎంత? 8. సో 37%కి ఎంత? 37 ఇంటూ 1%కి 8. అప్పుడు ఎంత అవుతుంది? 296 పీపుల్. ఓకేనా. నెంబర్ ఆఫ్ ఓట్స్ రిసీవ్డ్ బై అదర్ క్యాండిడేట్స్ 296. ఓకేనా. ఇదేమో ఏబీకి 35 28. అదర్ పీపుల్కి ఎంత? 37%. ఓకేనా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఫర్ ఏ పోస్ట్ ఏ టోటల్ పీపుల్ అప్లైడ్ ఫర్ ఫస్ట్ ఏబీ ఇచ్చిండు మనకు. ఏమన్నాడు? టోటల్ పీపుల్ అప్లైడ్ ఫర్ 50% మోర్ దాన్ ద టోటల్ పీపుల్ అప్లైడ్ ఫర్ బి. బి కంటే 50% మోర్ అంట. బి 100 అనుకున్నాం అనుకో. ఇది 50% మోర్ అంటే 150. ఓకేనా. 150 అయితే మనం ఇది రేషియో చేద్దాం. ఈ 100x అయితే ఇది 150x. అప్పుడు 0 0 క్యాన్సల్. 5 2 5 3. ఓకేనా. అప్పుడు ఎంత అవుతుంది? 3x 2x. నెక్స్ట్ ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ అప్లైడ్ ఫర్ బోత్ సేమ్. గర్ల్స్ బోత్ సేమ్. ఏల బీల సేమ్. ఓకేనా. ఏల బీల గర్ల్స్ సేమ్. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ పోస్ట్ ఏ 70% ఆఫ్ బాయ్స్ అప్లైడ్. పోస్ట్ ఏల బాయ్స్ 70% అట. 70% ఆఫ్ ఇవి బాయ్స్. 70% ఆఫ్ బాయ్స్ ఎంత? 3x. పోస్ట్ ఏలో 70% బాయ్స్ అట. అప్పుడు ఎంత అవుతుంది? 0 0 క్యాన్సల్. 7 3 21. x/10 అంటే ఎంత అవుతుంది? 2.1x అనేది బాయ్స్. అప్పుడు 3xలోకి వెళ్ళి 2.1x తీసేస్తే మనకు గర్ల్స్ వస్తారు. అవునా. ఎంత అవుతుంది? అప్పుడు ఎంత వస్తుంది? 0.9x గర్ల్స్. మనకు బోత్ గర్ల్స్ సేమ్. ఇందులో 0.9 ఇందులో 0.9. నెక్స్ట్ ఏమన్నాడు? పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ బి అన్నాడు. బీలో కూడా 0.9 కదా. సో 0.9x బై మనకు పర్సెంటేజ్ అడిగిండు. ఓకేనా. గర్ల్స్ పర్సెంటేజ్ బీలో అడిగిండు. సో 0.9x బై బీలో ఎంతమంది? టోటల్ 2x ఇంటూ 100. x క్యాన్సల్. 2 ఎక్క 2 5 0. 0.9 ఇంటూ 50. ఈ పాయింట్ తీసేస్తే బై 10. 10 5 ఎంత? 9 5 45. సో 45% ఆఫ్ గర్ల్స్. పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ బి ఎంతమంది? 45%. ఓకేనా. అర్థమైందా? పోస్ట్ ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు. బి కంటే ఏలో 50% మోర్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఏ అండ్ బి సేమ్ అన్నాడు. ఏమి ఇచ్చిండు మనకు? పోస్ట్ ఏలో 70% బాయ్స్ అన్నాడు. బాయ్స్ అనుకున్నాం.
బాయ్స్ 70% ఎంత 2.1 వచ్చింది. అప్పుడు టోటల్కి వెళ్ళి 2.1 తీసేస్తే మనకు గర్ల్స్ వచ్చింది. ఈ గర్ల్స్ అనేది ఏలో బీలో సేమ్ అన్నాడు. సో మనకు ఏమన్నాడు పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ బి అన్నాడు. సో 0.9x బై మనకు బి అడిగింది కాబట్టి బీలో టోటల్ 2x ఇంటూ 100 45% వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇన్ అన్ ఎలక్షన్ 20% ఆఫ్ టోటల్ ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. అంటే మనం టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ ఓట్స్ 100x అనుకుందాం. అందులోకి వెళ్ళి 20% టోటల్ ఓట్స్ ఇన్వాలిడ్ అన్నాడు. 20% ఎంత అవుతుంది మనకు 20x. సో 100xలోకి వెళ్ళి 20x తీసేస్తే మనకి ఇంత 80x అనేది వ్యాలిడ్. ఓకేనా. ఇందులోకి వెళ్ళి ఏ గెట్ 40% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఏ అనేవాడికి 40% వచ్చిందట. సో బట్ హీ లాసెస్ బై 80 ఓట్స్. అంటే ఏకు ఇంత వచ్చిందంటే ఇంకో అతనికి ఎంత రావాలి 60%. ఓకేనా. అప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది 40%కి ఉన్న 60%కి 20% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత 80x ఈజ్ ఈక్వల్ టు లాసెస్ బై 80 ఓట్స్ 80 21 25 81 81 అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఏమడిగిన ఫైండ్ ద టోటల్ ఓట్స్ అన్నారు. టోటల్ ఓట్స్ ఎంత మనకు 100x 100 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 500. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 500. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్షన్ 20% ఆఫ్ ఓటర్స్ డిడ్ నాట్ కాస్ట్ దేర్ ఓట్స్ వైల్ 10% ఓట్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఇప్పుడు మనకు టోటల్ ఓట్స్ ఎంత 100x అనుకుందాం. ఇందులోకి వెళ్ళి 20% ఓటర్స్ డిడ్ నాట్ కాస్ట్. ఇందులోకి వెళ్ళి 20% వేయని వాళ్ళంట. సో 20% అంటే ఎంత 20x తీసేస్తే మనకి ఎంత 80x. ఇంకేమన్నాడు వైల్ 10% ఓట్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఇది వేసిన వాళ్ళు. ఓకేనా. ఈ వేసిన వాళ్ళకి వెళ్ళి మనకు 10% ఇన్వాలిడ్ అట. 10% ఆఫ్ 80x ఎంత 8x అవుతుంది. సో 80xలోకి వెళ్ళి 8x తీసేయండి ఎంత 72x అనేది మనకు వ్యాలిడ్. అప్పుడు ఏమన్నాడు విన్నర్ గాట్ 50% ఓట్స్ అండ్ ఓన్ బై 36 ఓట్స్. మనకు విన్నర్కి ఎంత వచ్చింది 55% వచ్చిందట. సో మనకు ఓడిపోయిన వారికి ఎంత రావాలి ఇది 55 అంటే 100లో ఇంకెంత 45%. ఓకే. ఈ డిఫరెన్స్ ఎంత 55కి 45కి 10%. సో 10% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత 72x ఈజ్ ఈక్వల్ టు ఎంతతోటి విన్ అయ్యాడు 36 ఓట్స్ తోటి. 0 క్యాన్సల్ 36 1 36 2 సో ఇక్కడ 2 1 2 5 x ఈజ్ ఈక్వల్ టు మనకు 5 వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనకి ఏమన్నాడు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ హూ క్యాస్టెడ్ దేర్ ఓట్స్. మనకు 20% ఏమో ఓటు వేయని వాళ్ళు. ఇళ్ళకెళ్ళి తీసేస్తే మనకు వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు. క్యాస్టెడ్ ఓట్స్ ఎంత 80x. సో 80x ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 5 8 5 40. సో 400 ఓట్స్ అనేవాళ్ళు వేసిరు. ఓకేనా. ఫస్ట్ 100x ఇందులోకి వెళ్ళి 20% ఓటు వేయని వాళ్ళు. సో ఇందులోకి వెళ్ళి 20% తీసేస్తే మనకు 80% ఓట్స్ వేసిన వాళ్ళు. అందులోకి వెళ్ళి 10% అనేది ఇన్వాలిడ్ అని చెప్పారు. సో క్యాస్టెడ్ ఓట్స్ అంటే మనం 80x తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ అన్ ఎలక్షన్ 2 candidates పార్టిసిపేట్. 2 candidates మనకు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 100x అనుకుందాం. ఏమన్నాడు 30% ఆఫ్ ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. 30% ఇన్వాలిడ్ అట. 30% ఎంత 30x. ఇన్వాలిడ్ తీసేస్తే మనకు వ్యాలిడ్ వస్తుంది కదా. సో 100xలోకి వెళ్ళి 30x తీసేయండి ఎంత 70x అనేది మనకు వ్యాలిడ్ ఓట్స్. ఇది ఇన్వాలిడ్, ఇది టోటల్, ఇది ఇన్వాలిడ్, ఇది వ్యాలిడ్. ఏమన్నాడు ఓట్స్ ఇన్వాలిడ్. ద విన్నర్ గెట్స్ 65% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఇది వ్యాలిడ్ కదా 70x. ఇందులోకి వెళ్ళి మనకు విన్నర్కి 65% వచ్చిందట. అండ్ విన్స్ బై 84 ఓట్స్. మనకు విన్నర్కి 65% వచ్చిందంటే మనకు ఓడిపోయిన వానికి ఎంత పర్సెంటేజ్ ఈ 65. 100లో 65 పోతే ఇంకెంత ఉంది 35% ఓడిపోయిన వానికి వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి. సో ఈ డిఫరెన్స్ చూడండి 65% మైనస్ 35% ఈజ్ ఈక్వల్ టు ఎంత 30%. అప్పుడు 30% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత మనకు 70x ఈజ్ ఈక్వల్ టు ఎంతతోటి విన్ అయ్యాడు 84 ఓట్స్ తోటి. క్యాన్సిల్ చేయండి 0 క్యాన్సిల్ 0 7 21 x ఈజ్ ఈక్వల్ టు 84. 21 1 21 4 x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది.
మనం ఏమన్నాడు, ఫైండ్ ద ఇన్వాలిడ్ ఓట్స్ అని అన్నాడు. ఫైండ్ ద ఇన్వాలిడ్ ఓట్స్ ఇన్ ద ఎలక్షన్ అన్నాడు. మనకి ఇన్వాలిడ్ ఓట్స్ ఎంత, 30x. ఓకేనా, మనకి ఇన్వాలిడ్ ఓట్స్ 30x. సో 30x ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 120 ఓట్స్ అనేది మనకు ఇన్వాలిడ్. ఓకేనా, ఈ కంపల్సరీ మనకు పర్సంటేజ్ టాపిక్లో ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేర్చుకోండి. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.